హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. అదేవిధంగా జైపాల్ లాండే తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్ మనం కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఎంసెట్కి సంబంధించి గత 5-6 సంవత్సరాలుగా ఎన్నో రకాల వీడియోలు, ఎన్నో రకాల సర్వీసులు అందించాను. ఇప్పుడు కొత్తగా జైపాల్ లాండే తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరిన్ని సేవలు అందించడానికి అని చెప్పేసి ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మరి ఈ ఛానల్ని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేయండి. ఇక పాయింట్కి వచ్చేస్తే, మరి తెలంగాణలో ఈప్సెట్ 2025కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి అనేది ఒక డెమో వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ చెప్తున్నానండి, గత 8 సంవత్సరాలుగా ఎన్నో రకాలుగా నేను దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్ మీకు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది మీకు చెప్తాను. ఆ విధంగా ఫిల్ చేయండి. అంతేగాని ఫస్ట్ అప్లై చేస్తే ఫస్ట్ సీట్ వస్తుంది, సెకండ్ అప్లై చేస్తే సెకండ్ సీట్ వస్తుందని కాదు. సో దీంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏవి కరెక్ట్గా ఎంటర్ చేయాలి, ఏవి కూడా తప్పులు ఉన్నా కూడా పర్లేదు అనే డీటెయిల్స్ ఉంటాయి అనేది మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎక్కడ కూడా ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసిన తర్వాత మీరు అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, మన అఫీషియల్ వెబ్సైట్ కనుక చెక్ చేసుకుంటే మనకు eepset.tgch.ac.in ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే మనకు ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అబౌట్ కోర్సెస్, జోన్స్, ఇంపార్టెంట్ డేట్స్ అనేది. మనం ఇప్పుడైతే కేవలం అప్లికేషన్ గురించి చెప్తున్నాం. కాబట్టి ఈ అప్లికేషన్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఎవరైతే 10+2 ఇంటర్మీడియట్, ఇటు ఎంపీసీ గ్రూప్ వాళ్ళు, బైపీసీ గ్రూప్ వాళ్ళు, దీంతోపాటు ఎవరైతే డిప్లొమా అంటే పాలిటెక్నిక్ రాసి కంప్లీట్ అయిపోతారో వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ, అంటే 10+2 ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దాంట్లో డౌట్ లేదు. సో వాళ్ళ డిప్లొమా ఫ్రెండ్స్ ఉంటే కూడా వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే డిప్లొమాలో మీరు ఈసెట్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. అక్కడ సరిపడని సీట్లు లేవు. కాబట్టి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే, అరే ఈసెట్ అప్లై చేయడం కంటే ఎంసెట్కి అప్లై చేయడం బెటర్ అనే ఒక చిన్న మాట వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. లేదంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఇక అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకు టోటల్గా 4 స్టెప్స్ ఉంటాయి. ఈ 4 స్టెప్స్లో ఫస్ట్ వచ్చేసి మనకు ఫస్టే మనం అమౌంట్ పే చేయాలి. ఈ అమౌంట్ కూడా 500 ఎస్సీ ఎస్టీ, మిగతా వాళ్ళకి 900, కొంతమంది ఎంబైపీసీ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు 1800 పే చేయాల్సి వస్తుంది. ఇక ఫస్ట్ పేమెంట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీయాలి. ఈ ప్రింట్ తీసిన అప్లికేషన్ ఫామ్ని ఏం చేయాలి అనేది లాస్ట్లో చెప్తాను. దీన్ని ఒక పీపీటీ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే నేనైతే క్రియేట్ చేశాను. ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే పే రిజిస్ట్రేషన్ అని చెప్పేసింది. ఈ రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ చేయగానే దీంట్లో మీరు చెక్ చేసుకుంటే మనకు గ్రూప్ సబ్జెక్టు క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అంటే ఎంపీసీ, బైపీసీ, డిప్లొమా, ఎంబైపీసీ ఎవరైనా కూడా దీంట్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకోగానే మనకి ఇక్కడ బోర్డ్స్ వస్తాయండి. ఇంటర్మీడియట్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటర్మీడియట్ బోర్డు తెలంగాణ కాబట్టి టీఎస్బిఐ ఇంటర్మీడియట్ బోర్డు, లేకపోతే టీజీ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు, రెగ్యులర్, డిస్టెన్స్, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఎందుకు కరెక్ట్గా చెక్ చేయమంటున్నా అంటే, ఇక్కడ మీరు ఎంటర్ చేసే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో, ఈ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఆ బోర్డులో ఉండాలి. కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన హాల్ టికెట్ ఎలా అంటే, మీకు ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటే నాకు తెలిసి మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. టీఎస్బిఐ అని చెప్పేసి ఒకసారి మీరు తెలంగాణకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ఎంటర్ చేయాలని పదే చెప్తున్నాను. ఈ విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏ డీటెయిల్స్ అయినా సరే ఇక్కడ నుంచి, ఎందుకంటే మొన్నటి వరకు మీరు ఇంటర్మీడియట్ వరకు చూశారు, కానీ ఇక్కడ నుంచి మీరు డిగ్రీలో జాయిన్ అవుతున్నారంటే అప్లికేషన్ ఫామ్ మీరే ఓన్గా ఫిల్ చేయాలి. ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు అయినా కానీ, మండల ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ, గ్రామ పంచాయతీకి ఎక్కడికి వెళ్ళినా ఏ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎస్ఎస్సి నేమ్ ఎలా ఉందో అలా టైప్ చేయడం, అలా రాయడం అనేది నేర్చుకోండి. అలా టైప్ చేయడం, అలా రాయడం అనేది నేర్చుకోండి. పదే చెప్తున్నాను. ఇది ఎంసెట్ కావచ్చు, ఐసెట్ కావచ్చు, ఈసెట్ కావచ్చు, ఫ్యూచర్లో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆధార్లో అట్లుంది సార్, మా పాత నేమ్ అట్లుంది సార్, మా నాన్న ఇట్లా పిలుస్తారు, మా అమ్మ ఇట్లా పిలుస్తారు, అదంతా కాదు. ఎస్ఎస్సి నేమే ఫైనల్, ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ ఫైనల్, ఎస్ఎస్సి నేమే ఫైనల్, ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ ఫైనల్, అవే ఫైనల్గా అంతే. అంతేగాని నేను టీ.జైపాల్, జైపాల్ రెడ్డి, జైపాల్ స్పేస్ రెడ్డి, జైపాల్ ఇట్లా రాయకండి. మీ 10th మెమోలో ఏది ఉంటే అది రాయండి. కాబట్టి నేను పదే చెప్తున్నాను. ఇక్కడ ఈ బేసిక్ డీటెయిల్స్లో మనకు ఇక్కడ ఎంపీసీ సెలెక్ట్ చేసుకుంటాం, బోర్డు సెలెక్ట్ చేసుకుంటాం, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత క్యాండిడేట్ నేమ్ యాజ్ ఫర్ ఎస్ఎస్సి, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఫర్ ఎస్ఎస్సి, క్యాండిడేట్ నేమ్
సంబంధించిన మొబైల్ నెంబర్, ఇక్కడ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం కంటే మీ ఫాదర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటీపీ మీ ఫాదర్ మొబైల్కి వస్తుంది. మీ మొబైల్కి వస్తే బాగానే ఉంటుంది, కానీ మీ మొబైల్ అనేది మరి 2 years ఉంటుందా, లేకపోతే 1 month ఉంటుందా, 1 week ఉంటుందా తెలియదు. కాబట్టి ఫాదర్ మొబైల్ పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఫాదర్ మొబైల్ నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీది ఇచ్చుకున్నా పర్లేదు. ఇక ఈమెయిల్ ఐడి కంపల్సరీ, ఎవరైనా ఈమెయిల్ ఐడి లేకపోతే ఇప్పుడే క్రియేట్ చేసుకోండి. ఈ ఈమెయిల్ ఐడి త్రూఅవుట్ ఎంసెట్ అయిపోయిన తర్వాత మీరు కాలేజీలో జాయిన్ అయ్యి మళ్ళీ రియంబర్స్మెంట్కి అప్లై చేసేటప్పుడు కూడా ఈ ఈమెయిల్ ఐడి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఇక కేటగిరీ వచ్చేసి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరికైతే ఏ సర్టిఫికేట్స్ అయితే ఉంటో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఇన్కమ్ ఉంటే కూడా ఇన్కమ్ తీసుకోవాలి. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, అదేవిధంగా పిహెచ్ కోటా, వీళ్ళకి ఏంటంటే సారీ అప్లికేషన్ ఫామ్లో మీకు అమౌంట్ అనేది తగ్గించారు, అంటే 500 ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎగ్జామ్ రోజు మనం ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు ఈ అప్లికేషన్ ఫామ్లో రియంబర్స్మెంట్ కోసం తక్కువ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ కోటా కింద, పిహెచ్ కోటా కింద, స్పెషల్ కేటగిరీ కింద అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా మీ యొక్క క్యాస్ట్ జిరాక్స్ని, మీ యొక్క క్యాస్ట్ అంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు అప్లై చేసేటప్పుడు ఏ క్యాస్ట్ అయితే బేస్ చేసుకుని మీరు అప్లై చేస్తారో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ని కూడా తీసుకొని రమ్మంటారు. కాబట్టి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ని మనం ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఇక ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి నెంబర్ ఉంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఇది 2024-25 ఈ అకాడమిక్ ఇంకా కంప్లీట్ కాలేదు. మరి ఇప్పుడే ఈడబ్ల్యూఎస్ అంటే ఈ ఈడబ్ల్యూఎస్ ఓన్లీ అప్లికేషన్ వరకే పనిచేస్తుంది. ఈ ఈడబ్ల్యూఎస్ అనేది ఈ అప్లికేషన్ కోసమే పనిచేస్తుంది. మరి రేపు ప్రొద్దున మన కౌన్సిలింగ్ కోసం మళ్ళీ అప్పటికి కొత్తది తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది 25-26 అకాడమిక్ అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అది పనిచేయదు. అదేవిధంగా చాలామంది కూడా అన్న ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు మీరు అన్నట్టుగా మేము ఇప్పుడు ఒకటి తీసుకుంటున్నాము, మరి రేపు ప్రొద్దున మళ్ళీ కౌన్సిలింగ్ అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ పెడుతున్నాము, మరి రేపు ప్రొద్దున మళ్ళీ ఇంకొక ఈడబ్ల్యూఎస్ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్, ఇక్కడ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అదే యాస్టీస్గా కౌన్సిలింగ్లో చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కౌన్సిలింగ్లో లేటెస్ట్ అకాడమిక్ ఇయర్ అడుగుతారు. మనం లేటెస్ట్ అకాడమిక్లో లేము, ఎక్కడ ఉన్నాం మనం, స్టిల్ ఇంకా మనము ఫిబ్రవరిలో ఉన్నాం. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏమైనా వేస్తుంటే ఇవన్నీ ఎంటర్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఐ హ్యావ్ గాన్ త్రూ ది ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి మనం అంటే యాక్సెప్ట్ అని ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా కరెక్టే అని చెప్పేసి మనము సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ టు పే అనాలి. ఈ ప్రొసీడ్ టు పే అనేటప్పుడు కూడా మీకు మళ్ళీ ఒకసారి వార్నింగ్ మెసేజ్ వస్తుంది, మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేశారా. ఎందుకు ఇది అడుగుతున్నారంటే మిమ్మల్ని ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ మేము అప్లోడ్ చేయమనరు. ఎలా చేస్తారు, మీరు ఎంటర్ చేసినప్పుడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్కు మరి తెలంగాణ బోర్డులో ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్ మ్యాచ్ అయ్యి మీరు పాస్ అయ్యారా లేదా అనేది సిస్టమే ఆటోమేటిక్గా వెరిఫై చేస్తుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్లో పదే చెప్తున్నాను, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్. సో ఓకే ఇదంతా కరెక్టే అనుకుంటే ఇక్కడ ఎస్ అనే బటన్ క్లిక్ చేయండి. ఎస్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతుంది. ఆ పేమెంట్ గేట్వేలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మీరు పే చేసేయండి. ఆ పేమెంట్ గేట్వే వచ్చేటప్పుడు మీ మొబైల్లోకెళ్ళే పే చేయండి, లేకపోతే మీ ఫాదరో లేదా మదరో. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే అది 3 డేస్కో 4 డేస్కో మళ్ళీ మీ మొబైల్కి వస్తుంది. కాబట్టి ఇంటర్నెట్ సెంటర్ దగ్గర అక్కడ ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు ఇబ్బంది పడకండి. ఆ పేమెంట్ చేసేటప్పుడు కూడా కాల్స్ రాకుండా, మెసేజ్ రాకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే మీరు పే చేసే టైంలో మెసేజ్ కాల్స్ అని వస్తే ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక పేమెంట్ అయితే అయిపోయిందన్న అంటే ఇక్కడ రెఫరెన్స్ ఐడి ఏదైతే ఉందో ఈ రెఫరెన్స్ అంటే పేమెంట్ రెఫరెన్స్ ఐడి అనేది ఎప్పటి వరకు పనిచేస్తుంటే అంటే అప్లికేషన్ ఫామ్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవడానికి, ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి, రేపు ప్రొద్దున మళ్ళీ ఇంకేమైనా అప్లికేషన్లో పొరపాట్లు చేసిన కరెక్షన్ చేసుకోవడానికి ఈ రెఫరెన్స్ ఐడి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పేమెంట్ రెఫరెన్స్ ఐడి, అప్లికేషన్ నెంబర్ 2 కూడా ఉంటాయి. ఇప్పటివరకు మనకు వచ్చింది ఓన్లీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి. ఇది అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేమెంట్ అయిపోయింది కాబట్టి మనం డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఇంతకుముందు పేమెంట్ డీటెయిల్స్ మరి చెక్ చేసామా లేదా అనేది తెలుసుకోవడానికి కూడా ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఇచ్చారు. సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్. ఈ 3 ఎంటర్ చేసేసిన తర్వాత చెక్ పేమెంట్ అనగానే మనం పేమెంట్ చేసామా లేదా అనేది తెలుసుకోవచ్చు. దీంతోపాటు పేమెంట్ రెఫరెన్స్ ఐడి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి.
ఓకే, పేమెంట్ విషయంలో ఎలాంటి బాధ లేదు. ఇక డైరెక్ట్గా మేము ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయొచ్చా? ఇంతకుముందు చెప్పాను, బేసిక్ ఇన్ఫర్మేషన్ మట్టుకే ఫిల్ చేసాము. దాని తర్వాత అమౌంట్ పే చేసాము. అమౌంట్ పే చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయబోతున్నాం. ఇక్కడ సెకండ్ స్టెప్ ఉంది, ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందు వచ్చినటువంటి పేమెంట్ రెఫరెన్స్ ఐడి, ఇంటర్మీడియట్ సెకండరీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనాలి. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనగానే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ టాప్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, పేమెంట్ రెఫరెన్స్ ఐడి, క్వాలిఫికేషన్, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఇవైతే చేంజ్ కావు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు స్టెప్లు ఎంటర్ చేసాం. ఇక్కడ నుంచి ఎంటర్ చేయాల్సిందంటే ఇక బాటం నుంచి, ఈ బాటంలో కూడా క్యాండిడేట్ నేము ఇక చూడండి, యాజ్ ఫర్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ టు రికార్డ్. సో ఇంటర్మీడియట్లో నేమ్ అయినా ఎస్ఎస్సిలో అయినా సేమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా యాజ్ పర్ మీ అకాడమిక్ రికార్డ్ ప్రకారం ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ ఒకవేళ అవైలబుల్గా ఉంటే, లేకపోతే ఇది మ్యాండేటరీ కాదు. నెక్స్ట్ బర్త్ స్టేట్ తెలంగాణ అనేది, బర్త్ డిస్టిక్ ఈసారి అయితే మనకు లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఉండేలాగా ఉంది. కాబట్టి ఈ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఎంటర్ చేయండి. మీ దగ్గర ఏ ప్రూఫ్స్ అయితే ఉంటాయో, ఎందుకంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ప్రూఫ్స్ అడగకపోవచ్చు మిమ్మల్ని, కానీ రేపు ప్రొద్దున సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్ ప్రకారంగా మీ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదని వెరిఫై చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను పదే పదే చెప్తున్నాను, ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నిటికీ కూడా మీ దగ్గర సరైనటువంటి ప్రూఫ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా ఎంటర్ చేయండి. సో ఇక్కడ వరకు స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ ఇక్కడ ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, ఒకవేళ రిలవెంట్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ నెంబరు, ఈ సర్టిఫికేట్ నెంబరు మీ సేవ నుంచి వచ్చినటువంటి సర్టిఫికేట్. ఇక్కడ 22దైనా 23దైనా 24దైనా యాక్సెప్ట్ అవుతుంది. ఈడబ్ల్యూఎస్ కూడా యాక్సెప్ట్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది? మళ్ళీ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు అప్పుడు లేటెస్ట్దే తీసుకొని రమ్మంటారు, కాబట్టి అప్పుడు చేంజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికీ టెంపరీగా ఎస్టీ, ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి ఓల్డ్ ఎంటర్ చేసిన అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అవుతుంది. కానీ రేపు పొద్దున కౌన్సిలింగ్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా, అప్పటి రూల్స్ ప్రకారంగా కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్, కొత్త ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది. మరి అప్పుడు తీసుకుంటాం మీరు అన్నట్టుగా. మరి ఇక్కడ ఎంటర్ చేసిన నెంబర్ ఒకటి అవుతే, మరి రేపు పొద్దున మనకు కౌన్సిలింగ్లో ఎంటర్ చేసిన నెంబర్ వేరే అవుతుంది కదా, అప్పుడు ఈడబ్ల్యూఎస్ మ్యాచ్ కాదు కదా, అయినా కూడా ఏం కాదు, అప్పటి రూల్స్ ప్రకారంగా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ అవైలబుల్గా ఉన్నటువంటి సర్టిఫికేట్స్ బేస్ చేసుకొని మీ దగ్గర ఏ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుందో ఆ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్, వీటికి సంబంధించి ఎవరైతే స్పెషల్ కేటగిరీ కావాలనుకుంటున్నారో ఆ రిలవెంట్ సర్టిఫికేట్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ సర్టిఫికేట్స్ని ఎంటర్ చేయాలి. ఇక దీంతో పాటు కొంతమంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారు, వాళ్ళు సాధారణ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక మైనార్టీ, నాన్ మైనార్టీ అనేది మీ ఎస్ఎస్సి మెమోలో ముస్లిం మైనార్టీయా కాదా అనేది మీ ఎస్ఎస్సి మెమోలో ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ మైనార్టీయా కాదా అని డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్, ఇంతకుముందు చెప్పాను, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఒకవేళ 24 22 ఉంటే యాక్సెప్ట్ అవుతుంది. కానీ మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడు అవసరం వస్తుందంటే 2025 ఏప్రిల్ 1 తర్వాత ఉన్న ఇన్కమ్ మళ్ళీ మనకు కౌన్సిలింగ్ రోజు మళ్ళీ రీసబ్మిట్ చేయమంటారు. అప్పటికి అప్డేట్ చేసుకునే అవకాశాలు కూడా ఈ ఇన్కమ్ సర్టిఫికేట్కి ఉంటాయి. కొన్ని మట్టుకు అప్డేట్ చేసుకోవచ్చు, అన్నీ అయితే అప్డేట్ చేసుకురాదు, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇక్కడ స్టూడెంట్ని ఎందుకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతున్నారు అని అంటే, సో రేపు పొద్దున ఈ పాస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవి ఫార్వర్డ్ కావచ్చు. కాబట్టి స్టూడెంట్కి ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఇది మ్యాండేటరీ కాదు, బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ అప్లై చేయండి. ఒకవేళ లేదన్నా మాకు బ్యాంక్ అకౌంట్ లేదు మా అబ్బాయికి అంటే, ఇప్పుడైనా సరే మీరైతే పేరెంట్ అంటే ఫాదర్ సన్ ఇద్దరు కలిపేసి బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు. ఎలాగో బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ నేషనలైజ్డ్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. అంటే ఎస్బీఐయో లేకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడానో, యూనియన్ బ్యాంక్, ఇలాంటి నేషనల్ బ్యాంక్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ నేషనల్ బ్యాంకు తీసుకుంటేనే రేపు రోజున మనకు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే రియంబర్స్మెంట్ అప్లై చేసుకున్నప్పుడు మళ్ళీ అక్కడ బ్యాంక్ అకౌంట్ అడుగుతారు. కాబట్టి ఇక్కడ ఆ బ్యాంక్ అకౌంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, బ్యాంక్ అకౌంట్ అనేది మ్యాండేటరీ కాదు. కానీ ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకుంటా అంటే నేషనలైజ్డ్ బ్యాంక్ అకౌంటే యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్. ఈ అడ్రస్ ప్రూఫ్ మీ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా ఉండాల్సిన పని లేదు. ఈ అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డులో ఉండాల్సిన పని లేదు. మీకు ఏదైనా ఎంసెట్ ఆఫీస్ నుంచి లెటర్ ఏమన్నా వస్తే అది మీ ఇంటికి వచ్చేలాగా కరెక్ట్గా అడ్రస్ ఇవ్వండి. హౌస్ నెంబరు, విలేజ్, మండలు, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఇక్కడ నెక్స్ట్ ఇంటర్మీడియట్ మీరు అర్బనా రూరలా,
పట్టణాలలో చదివారా, గ్రామాలలో చదివారా, అదేవిధంగా మీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏంటిది తెలంగాణ అయితే తెలంగాణ, ఎంపీసీ అయితే ఎంపీసీ, వాటికి సంబంధించిన డీటెయిల్స్ కరెక్ట్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయండి. డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ గుర్తు చేస్తున్నా, డిప్లొమా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్. ఇంతకుముందు ఆల్రెడీ మనం అప్లికేషన్ ఫామ్ స్టార్టింగ్లో ఎంటర్ చేసాం కాబట్టి ఆ నెంబర్ ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు అపేర్ అవుతున్నాం, 2025లో అపేర్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ అపేర్. నెక్స్ట్ వచ్చేసి 10+2 డిప్లొమా స్టడీ ఇన్ సంబంధించిన డీటెయిల్స్, ఎంపీసీ బైపీసీ, నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా. నెక్స్ట్ వచ్చేసి పేపర్, ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు మీడియం ఆఫ్ పేపర్ తెలుగు ఇంగ్లీషా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు అండ్ ఇక్కడ మీడియం ఆఫ్ పేపరు 2 ఇన్స్ట్రక్షన్స్, ఓన్లీ ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. మీడియం ఆఫ్ టెస్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది. కొంతమంది బ్రిడ్జ్ కోర్సు కూడా చేసుకుంటారు. బ్రిడ్జ్ కోర్స్ అంటే వొకేషనల్ కోర్స్ చేసుకొని కొంతమంది ఉంటారు, వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ బ్రిడ్జ్ కోర్సుకు సంబంధించిన నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎస్ఎస్సి ఈక్వలెంట్ సర్టిఫికేట్ అర్బన్ రూరల్ అయితే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, ఎస్ఎస్సి ఎప్పుడు పాస్ అయ్యామో, ఎస్ఎస్సి మంత్ ఆఫ్ ఇయర్ పాసింగ్. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ డీటెయిల్స్ని బేస్ చేసుకొని, ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ని బేస్ చేసుకుని మీరు లోకలా కాదని డిసైడ్ అవుతారు. 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th గడిచిన 12 సంవత్సరాల కాలంలో మీరు ఎక్కడ చదివారు అనేది కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఈ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్యూచర్లో వాళ్ళు కౌన్సిలింగ్కి తీసుకొని రమ్మన్నప్పుడు అక్కడ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏ జిల్లాలో చదివారు అనే ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా ఇవ్వాలి. దాన్ని బేస్ చేసుకొని మీరు లోకల్ అవుతారా, నాన్ లోకల్ అవుతారా అనేది డిసైడ్ చేస్తారు. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు మనకు ఇప్పుడు ఈ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్, ఉస్మానియా అనేది ఉండదు. ఇప్పుడు ఓన్లీ లోకల్ నాన్ లోకల్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి సెంటర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఫస్ట్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ సెంటర్ ఎక్కడ, థర్డ్ సెంటర్ ఎక్కడ. ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో అప్లై చేసుకున్న వాళ్ళకి అనుకూలంగా మనకు సెంటర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ముందుగా అప్లై చేసుకుంటే ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది తప్ప మిగతా ఏం లేదు. సో సెంటర్స్ వచ్చేసి మనకు హైదరాబాదులో ప్రతి జిల్లాకు ఉన్నాయండి. హైదరాబాద్లో అయితే ఏరియాని బట్టి చాలా సెంటర్స్ ఉన్నాయి. కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్స్ నేమ్ ఏదైతే ఇక్కడ ఇచ్చారో ఆ సెంటర్ ప్రకారంగా సెంటర్ 1, సెంటర్ 2, సెంటర్ 3 ఇక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఫొటోస్ అయితే ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్ డేటాబేస్లోకి వెళ్ళి మీకు వచ్చేస్తే, ఒకవేళ ఇంటర్మీడియట్ డేటాబేస్లో ఫోటో రాకపోతే అప్లోడ్ ఫోటో అండ్ అప్లోడ్ సిగ్నేచర్ ఉంటుంది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసేసి ఇక్కడ ఒక చెక్ మార్క్ ఉంటుంది. ఆ చెక్ మార్క్ని సెలెక్ట్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. సేవ్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని వస్తుంది. ఈ కంటిన్యూ క్లిక్ చేయగానే మనకు ఒక ప్రివ్యూ లాంటి మేము ఇంతవరకు మనం ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసామో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి డీటెయిల్స్ కరెక్ట్గా చెక్ చేసుకొని వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కరెక్టా లేదా ఇన్షూర్ చేసుకొని లాస్ట్కి ఇక్కడ ఒకవేళ రాంగ్ ఉంటే మాడిఫై, ఒకవేళ అన్ని కరెక్ట్ అనుకుంటే కనుక ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది. సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అనే నెంబర్ అనేది వస్తుంది. ఈ అప్లికేషన్ ఫామ్ మీ మొబైల్లో సేవ్ చేసుకోండి, మీ ఫాదర్కి పంపించి ఒక నోట్బుక్లో కూడా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ అనేది ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఇక్కడ ఏ అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అవుతుందో ఈ అప్లికేషన్ ఫామ్ త్రూఅవుట్ కాలేజీలో సబ్మిట్ చేసేంత వరకు, కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు, రేపు ప్రొద్దున ఈ పాస్ అప్లై చేసుకునేటప్పుడు కూడా ఈ అప్లికేషన్ ఫామ్ అనేది అవసరం వస్తుంది. ఎగ్జామ్ రోజు కూడా ఈ అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకెళ్ళాలి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఫామ్ వస్తుంది. దాని తర్వాత ఈ ఫామ్ను ప్రింట్అవుట్ తీసుకొని ఒక 4 కాపీస్ మీ దగ్గర పెట్టుకోండి. ఇక ఎగ్జామ్ రోజు ఈ ఫామ్ని ఏం చేయాలి అనేది ఎగ్జామ్ ముందు రోజు మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అప్లికేషన్ ప్రివ్యూ ఫామ్. సో ఇది మొత్తం మీద అయితే టీఎస్ ఈప్ సెట్కి అప్లై చేసేటువంటి విధానం. సో నేను ఏవైతే పాయింట్స్ నేనైతే కొన్ని స్పెసిఫిక్గా పాయింట్ ఆఫ్ చేసి చెప్పానో ఆ విషయాలు గుర్తుపెట్టుకొని అప్లికేషన్ ఫామ్లో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా ఫిల్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఇంత మంచి కంటెంట్తో, ఇంత మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి, ఖచ్చితంగా మనకు కొత్తగా తీసుకొచ్చిన ఛానల్ జైపాల్ అంటే తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్, ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్, తెలంగాణకు సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా లింక్ ఇచ్చాను. వీలైతే ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకో ప్రయత్నం చేయొచ్చు. రానున్న రోజుల్లో ఎంసెట్కి సంబంధించి ఎంపీసీ, బైపీసీ, అదేవిధంగా ఈ ఎంపీసీకి సంబంధించిన కాలేజ్ చేసేవి, వాళ్ళ కాలేజీకి సంబంధించి ఫీ స్ట్రక్చర్ ఎంత, ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ ఉంది, గరిష్ట 4 సంవత్సరాల కట్ ఆఫ్ ఎంత, వాటికి సంబంధించిన ఎన్నో రకాల
రిపోర్ట్స్, ఎన్నో రకాల అనాలిసిస్తోని మీ ముందుకు ఈ ఛానల్ రాబోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.